నేను చైర్మన్ గా ఉన్నంత కాలం నీ పొజిషన్ ఏం టోకా లేదు. చిరంజీవి మామా ఎవరనుకుంటున్నావు? మున్సిపాలిటీ చైర్మన్. నేను టైం ఇంకా నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. మా అమ్మ ఇంకా వెళ్ళిపో. సూర్యబాయి గారికి, సూర్యబాయి గారికి, సూర్యబాయి గారికి. ఏంటి మీ ఆయన ఎవరినన్నా వెన్నుపోటు పొడిచి, అదేనే ఎన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చాడా? బజార్లో అందరూ నిన్ను నన్ను చేయగొడుతున్నారు. ఎన్నుపోటు లేదు, తలపోటు లేదు. ఏదో ఒక పోటు పొడిచి మనోడు చైర్మన్ అయ్యాడని సంతోషించక ఎన్ను పోటు పొడిచాడని ఏదో కుదురు కూస్తున్నా బేటి. ఏదో కుదరదు కాదే. నువ్వు నోరు సూర్యబాయి గారికి, సూర్యబాయి గారికి, సూర్యబాయి గారికి. మీరు పడుకోకుండా ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంటే మీతో పాటు తను కూర్చుంది చూడండి. రాగానే అందరూ నిద్రపోకూడదు. అయితే ఏం చేయాలట? కాసేపు అందరూ కథలు చెప్పుకోవాలి కదా డాడీ. కరెక్ట్. మా డాడీ ఎంత మంచివాడు. మీ డాడీ ఎంత మంచివారో అందరికీ తెలుసు. ఇదిగో నాపకాని కథలు చెప్పుకోవాలన్నావుగా, ఏది ఒక కథ చెప్పు. చిన్నపిల్ల తనేం కథలు చెప్తున్నాయి, పెద్దవాళ్ళు మనం కథలు చెప్తే తను వింటది కదమ్మా. కరెక్ట్ డాడీ, నేను కథలు చెప్పలేను. కావాలంటే కబుర్లు చెప్తాను. అవే చెప్పు. నేను చెప్పను. ఈ టైంలో అంతా కథలే చెప్పుకుంటారు కనుక. చెప్పు, కథ చెప్పు. మాటలు నేర్చిన పిల్ల, దీనికి ఎవరు చెప్పగలరు? అయితే చెప్పలేవా? అమ్మా మీ అమ్మ కథ చెప్పలేదట, పడుకుందాం. ఏంటో మళ్ళా పెద్ద కోతలకు వచ్చా, ఆఫ్టర్ ఆల్ కథ కూడా చెప్పలేకపోయా. పడగా గొప్పలు కదమ్మా. తమ ఇంకా నిద్రపోలేదా? నువ్వు జో కొడితే నిద్రపోతాను. అలాగే జో కొడతాం, నిద్రపోండి. రండి రండి. ఓ హాయ్. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్న జాజి పక్క మీద సంకురాత్రి.